అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీం ముచ్చలు తయారుగున్నాయి. చల సుషదం పాండ్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. సర్కార్ నడుచుకున్న హరీష్ 2 ఏళ్లలో అయిందట సీన్ రివర్స్. ఎమ్మెల్యే గణేష్ మీద దాడి అంత సక్కగా ఉందట హోంశాఖ పని. ఇప్పటి సంది కొత్త ట్రాఫిక్ రూల్, పిల్లలను ఎక్కువ దొలకపోతే డబుల్ ఫైన్. కేసీఆర్ ఊకుకే చెప్తుంది ఆదికున్నదా? విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకుంటే కేంద్రం నిధులు ఇస్తానంటాంది. తెచ్చుకుందామా? అయితే ఓ కండిషన్ పెట్టింది. బోర్ బాయిలకు, కరెంటు మోటార్లకు, ఇండ్లకు మీటర్లు పెడితేనే పైసలు ఇస్తామంటా అంది. ఒప్పుకుందామా? సచ్చిన కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెట్టనియ్యడు అని అసెంబ్లీలో ఎన్నికల సభలలో చెప్పిండు. ఇప్పుడు సీఎం సీట్ల కేసీఆర్ లేడు గాని డిజిటల్ మీటర్లు మాత్రం గుండెల్లో గుబులు పెంచుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండ్లల్లో ఫిట్టింగ్ చేసేటానికి వచ్చిన కరెంటు మీటర్ల ముచ్చట చూడుండ్రి ఎంత గుబులు పుట్టిస్తున్నదో. అదాన్ని స్మార్ట్ మీటర్లు 600 వచ్చింది, 2000 వస్తుంది, ఇప్పుడు 4000 5000 వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఈ అపార్ట్మెంట్ కాదు, ఏ అపార్ట్మెంట్ దగ్గర కూడా అయ్యప్ప నగర్ లో కాదు, ఊర్లో ఎక్కడ పెట్టినా ఎరగొట్టేస్తాం. వీటిని ఎరగొట్టడమే. మీరు ఎంప్లాయీస్, మిమ్మల్ని మేము అంటలేదు, మీ అధికారులు చెప్పండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎవడైనా సరే అదాని స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తే ఎర్రగొట్టి తొక్క తీసేస్తా ఉన్నారండి ప్రజలని చెప్పు. అయ్యప్ప నగర్ లో ఎవడైనా అడుగెడితే కాళ్ళు ఎరగొట్టేస్తాం. ఈ అదాని స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తే 600 వచ్చినోడికి 2000 వస్తుంది. ఇప్పుడు 3000 4000 వస్తుంది. ఫోన్ రీఛార్జ్ ఎలాగుందో కరెక్ట్ గా ఆ టైం కట్టకపోతే కట్ చేసేస్తారంట. అది సంగతి. విజయవాడలో ఉన్న అయ్యప్ప నగర్ లో ఆదాని స్మార్ట్ మీటర్లు పెడితే పలగొడతాం. 600 వచ్చే బిల్లు ఈ మోటార్లు పెట్టుడుతోని 2000 5-6 వేలకు పోతుంది. ఆదాని మన ఇంటికి వచ్చి ఒక్క బటన్ నొక్కి మన బతుకులు ఎట్లుండాలనో నిర్ణయిస్తున్నాడు. కరెంట్ ఉండాలనా పోవాలనా అన్ని వాన్ చేతుల్నే ఉంటది. సెల్ ఫోన్ రీఛార్జ్ తీరుగా టైంకు బిల్లు కట్టకుంటే కరెంటు దానంతట అదే కట్ అవుతుందట. అందుకే పలగొడతాం వీటిని. మీరు పోయి సర్కార్కి చెప్పుకోండి, జనం తిరగబడుతున్నారని చెప్పుండ్రి అని మరలబడుతున్నాడు. ఆ ఏరియా మొత్తానికి కన్వీనర్ అంట. గరం మాటలు మాట్లాడే పెద్ద మనిషి. చూసిండ్రా ఎట్లుందో కరెంట్ మీటర్ల మోసము. అయితే దీని మీద ఏపీ సర్కారు అంతకు ముందు ఆంధ్రా నేలిన జగనే దీనికి ఒప్పుకున్నాడు. అందుకే స్మార్ట్ మీటర్లు పెడుతున్నాం అంటున్నది. ఓసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ స్మార్ట్ మీటర్లు పెడితే పలగొడతామన్నాడు. ఇప్పుడు మాత్రం వాటిని పైలంగా బిగిస్తున్నారు. గత సర్కారు వేరు, మేం వేరు, స్మార్ట్ మీటర్లు వద్దు అని అంటే కేంద్రం కుదరదంటదా? కానీ పోయిన సర్కారు పేరు చెప్పి డ్రామాలు ఆడుతున్నారని ఇంకొందరు అంటున్నారు. ఒకవేళ అప్పుడు కేసీఆర్ ఈ స్మార్ట్ మీటర్లకు ఒప్పుకునేది ఉంటే తెలంగాణలో కూడా ప్రతి మోటార్కు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు షేర్ అయ్యి కావచ్చు. కానీ కేసీఆర్ తెలంగాణ రైతుల బావు కోసం సచ్చిన మోటార్లకు మీటర్లు రాని అని అన్నాడు. మరేమో చూడాలి కాంగ్రెస్ సర్కార్ ఈ స్మార్ట్ మీటర్ల మీద ఎసొంటి నిర్ణయం చేస్తున్నదో. కేసీఆర్ తీరుగానే తెలంగాణ రైతులను కాపాడుతాడో లేకుంటే ఏపీ సర్కార్ తీరుగానే జనాన్ని తిప్పల పెడుతుందో చూడాలి. కాంగ్రెస్ సర్కార్ ఏం పరిపాలన చేస్తున్నదో ఏమో గాని సొంత పార్టీ ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పానాలే పోతుండేనట కొద్దిగా. అయితే ఆ ముచ్చటేందో ఎమ్మెల్యేని చెప్తున్నాడు. ఇన్నుండ్రోసారి చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీసుకుని అర్థం తీస్తలేను. అర్థం తీసుకోకుండా వీళ్ళు వచ్చి గర్మిళ్ళు వచ్చి నిలబడితే గర్మిళ్ళ వీటికి గన్ను పుచ్చుకోవడానికి పోయింది. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కనిమిళ్ళు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు చూస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించినాడు వెళ్ళిపోదాం, వీడు మనం అటాక్ చేస్తున్నాడు డిసైడ్ అయిపోయారు. బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని లాగేసి మొదలు స్ట్రీట్ ల్యాండే ఉంది. అది మన హోంశాఖ పనితీరు. ఎమర్జెన్సీ 100కు ఫోన్ కొడితే ఏం బట్టి రాలేదు. అందుకే దగ్గరలున్న ఈ పోలీస్ స్టేషన్ కు వచ్చినా అని చెప్తున్నాడు కానిస్టేబుల్ కు. ఇక చూడండి ఎట్లున్నదో హోంశాఖ పనితీరు. ఎంత మంచిగా పని చేస్తే సర్కారును నడిపే పార్టీ ఎమ్మెల్యేనే సంపాలన అనుకుంటారు. హైదరాబాద్ లో ఉన్న తార్నాకా నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దిక్కు పోతున్న ఎమ్మెల్యే కారు చుట్టూ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసిండ్రట. కార్ అద్దం దించు అని ఎమ్మెల్యే ఎంబటి పడ్డారట. గన్మెన్ల దగ్గర ఉన్న తుపాకులు గుంజుకొని చూసిండ్రట. ప్రతి బండి మీద ముగ్గురు ఉన్నారట. మరి వాళ్ళు చిచోరా గ్యాంగా లేకుంటే గంజాయి బ్యాచ్ గాలా
నిజంగానే ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద మర్డర్ ప్లాన్ చేసినోళ్ళ అనేది ఇంకా తెలియదు కానీ ఎన్నుల జల్లు మనే అసొంటి టైంలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ చక్కగా పనిచేయకుంటే ఎమ్మెల్యే పరిస్థితి ఏమైతుండే ఉపాయం కొద్ది తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్న చూడుండ్రి శాంతి భద్రతల శాఖ పనితీరు. హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఎసొంటి రక్షణ కల్పిస్తున్నాడు చూడుండ్రి. దాడులు చేయాలనుకునేటోళ్లకు పుష్కలంగా భయం ఉంటున్నది, గజ్జు నొనుకుతున్నారు. ఎమ్మెల్యేలను చంపే ప్లాన్లు వేస్తలేరు. ఒకవేళ అసొంటి ఆలోచన చేస్తే ఎంబటే ఎమర్జెన్సీ నెంబర్కు ఫోన్ కొడితే పోలీసులు వచ్చి రక్షిస్తున్నారు. అబ్బో ఎంత అద్భుతమో పోలీస్ శాఖ పనితీరు. శాంతి భద్రతలు కాపాడు మస్తు జోరని అంటారు తెలంగాణ జనాలు. ఇంతైనా హోంశాఖను నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మస్తు గ్రేట్ అంటున్నారట. మీరేమంటారు? దినాం ట్రాఫిక్ రూల్స్ వాటిచ్చుర్రి, ఆ బతికే కొన్ని దినాలైనా బతుకుతారు. అట్టిగా టక్కర్ల పాలై పానాలు తీసుకోండి ఎందుకని అటు పోలీసులు ఇటు పెద్ద మనుషులు మొత్తుకుంటూనే ఉంటారు. అయినా కూడా వినకుండా కొందరు మోతవాళ్ళు నలుగురు వేసుకొని ఉరుకుతారు. ఇక చిన్న పిల్లలుంటే ఆటోలు వేసి ఉక్కినట్టే ఇరికిచ్చి కూర్చుండ పెడతారు బండ్ల మీద. కానీ ఇప్పటి నుంచి గా పప్పులేముడికే ఆడ పిల్లల గురించి కొత్త రూల్ వచ్చేసిందిగా. చిన్న పిల్లలను బండి మీద వేసుకొని ట్రాఫిక్ రూల్స్ తప్పేటోళ్ళంతా ఈ ముచ్చట మంచిగా చెవన పెట్టి నుండ్రి. బండి ఉంది కదా చిన్న పిల్లలే కదా అని ఎంతమంది అంటే అంతమందిని ఒత్తి కూసబెట్టుకొని దొలకపోతే మాత్రం జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. ఇక ఎందుకంటారా, చిన్న పిల్లల్ని దొలకపోతప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పి బండ్ల మీద ఈ స్కూల్ బస్సులలో దొలకపోవాల్సిన దానికంటే ఎక్కువ మందిని తీసుకపోతే ఇప్పటి సంది డబల్ ఫైన్ వేస్తారట. పరిమితికి మించి దొలకపోతే రోడ్ల మీద టక్కరై అన్యాయంగా ప్రాణాలు పోయే కథ అవుతుందని కేంద్ర రవాణా శాఖ ఈ ఆలోచన చేసిందట. ఇప్పటిదాకా చెప్పే కాడికి చెప్పిర్రు, ఇంకా తొవ్వకొస్తలేరు కాబట్టి ఇదే కరెక్ట్ పద్ధతి అని కేంద్ర రవాణా శాఖ తీసుకున్న ఆలోచనను అందరూ మెచ్చుకుంటారు. కాబట్టి అది బండి అయినా కార్ అయినా బస్ అయినా ఎంతమంది పడతారో అంతమందిని దొలకపోర్రి. అంతేగాని ఆరాటం కొద్దీ మరీ ముఖ్యంగా చిన్న పిల్లని దొలకపోయేటప్పుడు అజాగ్రత్త పాటిస్తే మాత్రం డబల్ ఫైన్ కట్టక తప్పది. ఏమంటున్నాం పైలమ్మలా? ఓర్ని అన్యాయాన్ని అన్యాయం అనుడే పాపం అయిపోయింది, తప్పును తప్పననుడే తప్పు అయిపోయింది. కాండ్ల ముందు ఏం జరిగినా చూసుకుంటుండాలి తప్ప దాని గురించి మాట్లాడు, దాన్ని ఊసే ఎత్తొద్దు. లేదు నేను అన్యాయం జరిగితే అపరిచితుని దీర్ఘ ప్రశ్నిస్తా, తప్పు జరిగితే తుప్పు రేగొడతా అంటే ఇగో గిట్లా తిప్పల పెడతారట సర్కార్ ఆఫీసర్లు. ఎంత చక్కదనాల రోజులు వస్తున్నాయో చూడుండ్రి తెలంగాణలో. ఇప్పుడు నా ఇల్లు ఇప్పుడు ఇన్ని రోజులు మెజర్మెంట్ తీసుకొని సార్ చెప్పండి మరి నేను ఏం తప్పు చేస్తున్నా కలెక్టర్ గారు ఇట్లా మీరు అంటే మనుషులను బతకనీయమంటారా వద్దంటారా చెప్పండి. మీరు ఆగండి, ఎందుకు వచ్చారు? నా ఇంత నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వచ్చారు చెప్పండి. ఎవరు చెప్పారు మీరు ఆగండి నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వస్తారు? అవునా ఒక్క నిమిషం. మీ కలెక్టర్ గారు ఎవరిని బతకలేడా? మీ కలెక్టర్ సందీప్ కుమార్ జా మీ మహేందర్ రెడ్డి చెప్పినట్టు వింటారా లేకపోతే ఏంది? ఎట్లా వస్తారా ఇంటకు? మరి లేకుంటే ఏందే అన్న, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చేస్తున్న పనులకే వంకలు పెడతావా? తప్పును తప్పని ప్రశ్నిస్తావా? అన్యాయాన్ని ఇది అన్యాయమని మోసమని టీవీలో చెప్తావా? ఎన్ని గుండెలు నీకు? అందుకే మున్సిపల్ ఆఫీసర్లు నీ ఇంటికి వచ్చి ఇల్లు కొలతలు తీసుకుంటున్నారు. చూసిండ్రా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లు ఇండనీయకుండా చేసుడు అంటే గిదే కావచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బలగం టీవీ న్యూస్ అనే పేరుతోని జర్నలిస్ట్ కాయేతి బాలరాజు వార్తలు చెప్తాడట. అట్లా సర్కార్ను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ పనితీరును ప్రశ్నించినట్టు వార్తలు చెప్పిండట. లెక్కకైతే తప్పుడు నిర్ణయాలు చేస్తే వార్తలు చూసి సరిదిద్దుకోవాలి, కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఎందుకంటే ఇవి వెనకటి రోజులు కావు కదా, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. అందుకే మున్సిపాలిటీ ఆఫీసర్లను ఇంటికి తోలి బాలరాజు ఇల్లును కొలతలు కొలిపించిండ్రట. ఇంట్లో ఉన్న ఆడోళ్ళని బెదిరించి మీ ఇల్లు అద్దాదు కొలవాలని టేపులు పట్టి గోడలు బాల్కనీలు ప్రహారీ కొలిచిండ్రట. రూల్స్ ప్రకారం ఇల్లు కట్టలేదని కూల కొడతారు, లేకుంటే నీళ్లు కరెంటు సప్లై లేకుంటే చేస్తారు. ఇవి గాక ఇంకేమైనా తిప్పల పెడతారో తెలియదు కానీ కొత్తగా ఇంటికి వచ్చి కొలతలు తీసుకున్నారట. అయితే ఇదంతా సిరిసిల్ల సర్కార్ పంతుల సర్దుబాట్ల అన్యాయం జరిగిందని, రైతు రాజిరెడ్డిని అక్రమంగా జైలు వేసిండ్రని, పాల రైతుల కడుపు కొట్టే పనులు చేసిండ్రని, కేటీఆర్ బొమ్మ ఉన్నందుకే ఓ టీ కొట్టు మనిషిని తిప్పల పెట్టిండ్రని వార్తలు చదివిండట. అట్లా చేస్తే వాళ్ళకి నచ్చుతుందా?
చేస్తున్న చెడ్డ పనులు ప్రపంచానికి చెప్తూ ఊకుంటారా? అందుకే కాంగ్రెస్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ జూ, బాలరాజు అన్నను పగబట్టి గోస పెడుతున్నారట. ఇంటి కొలతలు తీసుకుపోయిండ్రట. చూడుండ్రి ఎట్లున్నదో తెలంగాణలా ఎసంటి పరిపాలన జరుగుతున్నదో. కండ్ల ముంగట అన్యాయం జరిగితే చూసుకుంటూ ఊకోవాలి గాని దాని గురించి మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు. యాద పెట్టుకుండ్రి. నీతి, న్యాయం, ధైర్యం అని అన్యాయాన్ని ప్రశ్నించేరు. ఇగో ఇట్లనే అవుతుంది మీ పరిస్థితి కూడా. పైలం మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాద్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా, చూసినాం సార్, 1కి 2 సార్లు చూసి మురిసిపోయినాం. పరిపాలన శాత కదన్నోలే మన సత్తా చూసి కుమిలి కుమిలి ఏడ్చేటట్టు చేసిన ముచ్చట్లు ఎట్లా మర్చిపోతాం సారు? ఊరు గ్రూప్లల్లా షేరింగ్లు చేసి వైరల్ చేసినాం. తెలంగాణ మొత్తం సంబరపడే ముచ్చట. ఓడిపోతారు మీరు అన్నోడే మీరే గెలిచిండ్రు అన్నప్పుడు వచ్చే ఆనందం చిన్న ఉంటదా? అందుకే అస్సలే మరవలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? కాకపోవడేంది, మీరు 2 ఏళ్లలో అంటున్నారు గాని 6 నెలలనే ఆగమాగమైంది. ఏడాదిలో భూముల భూమి నీటి బుడగ తీరైంది. 100% సీను రివర్స్ అయింది. మొన్న నేను సిద్దిపేట పోయినా, గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా, ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అంతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు వాడు. హరరి సిద్దిపేటలనే కాదు సారు, మొత్తం తెలంగాణలో గట్లనే ఉన్నది పరిస్థితి. కేసీఆర్ పరిపాలనలో ఉన్న భరోసా లేదు, భూముల వ్యాపారాలు లేవు. అదేదో టీవీ యాంకర్ అన్నట్టు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయినాయి. బీఆర్ఎస్ పాలనలో చూసుకొని మురిసిన భూమి ఇప్పుడు ఏడిపిస్తున్నది. పైసలు పెట్టుకొని ముందట పెట్టుకొని ఏడ్చినట్టున్నది వ్యవహారం. సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? మీకు తెలవందేమున్నది సారు, మళ్ళా గుర్తు చేసి ముళ్ళు గుచ్చినట్టు చేస్తారు. రేట్లు పెరుగుడు ఎక్కడిది? దుఃఖం లేనోడు దున్నపోతును కొనుక్కునేటట్టు అయింది. సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమైతుందో? దోసార్లు సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? చెప్పలేం. పిచ్చోని చేతిలో రాయి ఏటీసరేది తెలియదు, ఎవలనెత్తి వాళ్ళేది తెలియదు అన్నట్టే ఉన్నది. ఎట్లా పాడైతాయో ఏమో ఇంకా 3 ఏళ్ళు. బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాణాలు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? అన్ని నిజాలే చెప్పి మళ్ళా నిజమేనా అని అడుగుతారా సార్? పెంట మీద పెసళ్ళు పోసి ఏరుకున్నట్టు అవుతున్నది. మెడల పడ్డ పాము కరవక తప్పదన్నట్టు ఎక్కడ కాటేస్తుందా అని చూసుకుంటుంటున్నాం. సుశీలంలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.